హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకు డైలీ ప్రామిస్ చేసినట్టుగానే మార్నింగ్ 6 o'clock గత డిఎస్సి ప్రశ్నలతో మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రామిస్ ప్రకారం ఈరోజు కూడా 2012 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఒకే టాపిక్ నుండి కాకుండా వివిధ టాపిక్స్ నుండి కవర్ అయిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్లోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, సార్ ఆఫర్ అనేది February 1st, 2nd వరకు ఉందా, February 1st వీక్ వరకు ఉందా? ఫుల్ కోర్స్ ఆఫర్ 50%, 1999 టిల్ February 1st వీక్. ఓకే, ఆ తర్వాత 500 రూపీస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుందండి. అది కూడా పెద్దగా ఏమీ పెరగదు. ఓకే, సో అది నేను ఇవ్వాలనుకున్న క్లారిటీ. సో మరెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ప్రాబ్లం నెంబర్ 1. If 1 cube plus 2 cube plus 3 cube plus so on plus m cube is equals to 1296, then m is equals to, చూడండి, sum of the cubes of first n నేచురల్ నెంబర్స్ ఫార్ములా తెలుసు మనకు. అలాగే 1 cube plus 2 cube plus 3 cube plus so on plus m cube is equals to 1296 ఇచ్చారు. దీనిని m స్క్వేర్ ఇంటూ m ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 1296 అని రాయొచ్చు. m ఇంటూ m ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 స్క్వేర్ అనొచ్చండి. సో m ఇంటూ m ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 36. 36 రావాలి అంటే ఎంత ఉండాలో చూడండి. m వాల్యూ 8 అయ్యి ఉంటే 8 by 2 అంటే 4 into 9 36. వెరిఫికేషన్ m is equals to 8. లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్వాడ్రాటిక్లోకి కన్వర్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇంకా లేదంటే m ఇంటూ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 72. 2 ఇక్కడికి తీసుకెళ్తే, సో దీస్ ఆర్ టు కన్సిక్యూటివ్ నెంబర్స్. దట్స్ వై రైట్ సైడ్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్రెస్ consecutive numbers. 8 into 9 we can write, okay, 8 into 8 plus 1 we can write. On comparison directly we can write m is equals to 8. okay, m is equals to 8, right answer. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. n of a is equal to 4, n of b is equals to 2 అయ్యేటట్లు a, bలు రెండు శూన్యేతర సమితులు అనుకోండి. అప్పుడు ఏ నుండి బికి ప్రమేయాలు కానట్టి సంబంధాల సంఖ్య. ఇఫ్ n of a is equal to 4, n of b is equals to 2, a, b are two non-empty sets, then the number of relations from a to b which are not functions. చూడండి, n of a is equals to 4 అన్నారు, n of b is equals to 2 అన్నారండి. number of relations from a to b is equals to 2 power n of a into n of b. that is 2 power 4 into 2, 2 power 8, which is equals to 256. number of functions from a to b అండి. number of functions from a to b is equals to n of b whole to the power n of a, that is 2 power 4 is equals to 16. a నుండి b కి సాధ్యపడే సంబంధాల సంఖ్యకి ఇది ఫార్ములా. a నుండి b కి సాధ్యపడే ప్రమేయాల సంఖ్యకి ఇది ఫార్ములా. అప్పుడు ఏ నుండి బికి సాధ్యపడే సంబంధాలలో
ప్రమేయాలు కాని సంబంధాల సంఖ్య అంటే 256 మైనస్ 16. మొత్తం సంబంధాలలో ప్రమేయాలు ఎన్నవుతున్నాయో వాటిని తీసివేస్తే వచ్చేదే మన ఆన్సర్ 240 అండి. సింపుల్ క్వశ్చన్ ఇది, కాకపోతే ఈ 2 ఫార్ములాస్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాపిటల్ ABCD ఒక రాంబస్ అని ఏ మరియు సిల నిరూపకాలు వరుసగా 3,6 మరియు -1,2 అని భావించండి. అప్పుడు కర్ణము BD యొక్క సమీకరణము అడుగుతున్నారు. చూడకారము మనము ఈ కర్ణము సమీకరణము కనుక్కోవచ్చండి. A B C D. ఏ యొక్క నిరూపకాలు 3,6, సి యొక్క నిరూపకాలు -1,2. రాంబస్లోని కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి మరియు లంబంగా ఉంటాయి. అంటే ఇది కర్ణాల మధ్య బిందువు అవుతుంది. M అనేది చూడండి, x1 + x2/2 y1 + y2/2 అంటే 3 - 1/2, 6 + 2/2. 2/2 అంటే 1, 8/2 అంటే 4. అంటే డెఫినెట్గా BD అనే కర్ణము 1, 4 బిందువు గుండా పోవాలి. 1, 4 ఇక్కడ రాస్తే 2 + 4 6 = 5, which is wrong. 1 - 4 -3 = 5, which is wrong. 2 × 1 2 - 4 -2 = 5, which is wrong. 1 + 4 5 = 5, which is right. ఓకే, సో ఇదండి ఆన్సర్. 4th ఆప్షన్. లేదు ఈ ఆప్షన్ వెరిఫికేషన్ కాదు సార్, మేము డైరెక్ట్గా చేస్తాము అంటే ఏం చేయాలి అంటే BD బార్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ BD బార్ యొక్క వాలు కనుక్కుంటే -1/AC బార్ స్లోప్. ఓకే, మరి -1/y2 - y1/x2 - x1 ఏం జరుగుతుందో చూడండి. -4/-4 అది 1 వస్తుంది కింద, మొత్తం మీద -1 స్లోప్ అవుతుంది. ఇదేమో బిందువు అవుతుంది, ఇది స్లోప్ అవుతుంది. స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ ఆఫ్ BD బార్ సమీకరణము అంటే y - y1 = m × x - x1. y - 4 = -1 × x - 1. x + y = 5 అండి. ఇది ఆన్సర్. సో ఈ రకంగా ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది లీనియర్ ఈక్వేషన్స్ నుండి తీసుకొనబడిందండి. x బిలాంగ్స్ టు r మరియు y బిలాంగ్స్ టు r అయితే x + 2y = 6తో సూచించబడే రేఖీయ సమీకరణానికి ఉండేది వాస్తవ సాధనల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ x + 2y = 6. చూడండి, x + 2y = 6 అనే లీనియర్ ఈక్వేషన్ ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఈ సరళ రేఖ మీద అనంతమైన బిందువులు ఉంటాయి. ప్రతి బిందువు దీనికి సాధన అవుతుంది. అంటే దీనికి సాధ్యపడే సాధనల సంఖ్య అనంతమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకానొక సాధన 2, 2 అవుతుంది. 2 + 4 6 అవుతుంది కాబట్టి మరి ఒక సాధన 6, 0 అవుతుంది. ఇంకొక సాధన 0, 3 అవుతుంది. ఇలా అనంతమైన సాధనలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఒక రేఖీయ సమీకరణానికి సాధనల సంఖ్య అనంతం. అదే 2 రేఖీయ సమీకరణాలు ఉంటే ఏకైక సాధన ఉండొచ్చు ఖండించుకుంటే, అసలు సాధన లేకపోనువచ్చు సమాంతరంగా ఉంటే.
అనంత సాధనలు ఉండొచ్చు ఏకీభవించుకుంటే. కానీ ఒక్క రేఖీయ సమీకరణము విషయములో అందులో రెండు చరరాశులు ఉంటే అనంతమైన సాధనలు ఉంటాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1+x² ద్విపద విస్తరణలో 22CR అతిపెద్ద గుణకం అయితే 13CR యొక్క విలువ ఏమిటి? చూడండి, ఇది బైనామియల్ థీరం నుండి తీసుకొనబడింది. 1+x² n=22 ఈవెన్ నెంబర్ అయిన సందర్భంలో అతిపెద్ద గుణకము గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ NCn/2. 22C 22/2 అంటే 22C11. ఇది ఆల్రెడీ 22CR అని ఇవ్వబడింది అంటే R విలువ 11 అని అర్థమవుతుంది. మనని కనుక్కోమన్నది 13CR. 13CR అంటే 13C11, అది 13C2. 13 × 12/2 × 1 అండి. 13 × 6 చేస్తే 78. అది ఫస్ట్ ఆప్షన్. సింపుల్ అండి. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ 22CR. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 13CR? వెరీ సింపుల్. ఇక్కడ మనకు తెలియాల్సింది whenever n is even గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఫార్ములా. n సరి సంఖ్య అయితే గరిష్ట ద్విపద గుణకము తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తము మరియు భేదము వరుసగా 25, 15 అయితే ఆ మూలాల లబ్ధము. మొత్తము భేదము ఇచ్చాడు, లబ్ధం అడుగుతున్నాడండి. ఆల్ఫా ప్లస్ బీటా 25, ఆల్ఫా మైనస్ బీటా అనుకుందాం. భేదం అంటే బీటా మైనస్ ఆల్ఫా కూడా అయ్యి ఉండొచ్చు. ఇందులో ఏది పెద్దదో తెలియదు కాబట్టి అది 15 అనుకుందాం. ఆల్ఫా బీటా = హౌ మచ్ అంటున్నారు. వీటికి సంబంధించిన ఫార్ములా ఒకటి గుర్తుకొస్తే సరిపోతుందని హోల్² = 4 ఆల్ఫా బీటా. 25² మైనస్ 15² = 4 times ఆల్ఫా బీటా. 625 మైనస్ 225 అంటే 400, 4 ఆల్ఫా బీటా. క్యాన్సిల్ చేస్తే 100 టైమ్స్ ఆల్ఫా బీటా = 100. ఎక్కడుందండి? 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఇఫ్ ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 25, 15 దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అది కదండి క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఈ వాల్యూ దేనికి సమానమవుతుంది? ఏ వాల్యూ అండి? చూడండి, దిస్ ఈజ్ ద వాల్యూ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది క్వశ్చన్ అండి. చూడండి, ఇది 2 cos³ A sin A ప్లస్ 2 sin³ A cos A అండి. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు? రెండింట్లో కూడా 2 sin A cos A కామన్ తీస్తే cos² A ప్లస్ sin² A. ఈ వాల్యూ ఎట్లాగూ 1 అవుతుందండి. 2 sin A cos A అంటే sin 2Aకి ఈక్వల్ అవుతుంది. సో sin 2Aకి ఈక్వల్ అవుతుందండి. రైట్. లేదంటే ఏదైనా యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం చూసుకోవచ్చును. ఓకే, చూడండి, ఏదైనా యాంగిల్ ఇచ్చేద్దాం. పుట్ ఏ ఈజ్ 30 degrees కానీ 45 degrees కానీ 60 degrees కానీ ఇచ్చామనుకోండి, దానికి ఆన్సర్ ఏంటో తెలిసిపోతుందండి. అప్పుడు రిక్వైర్డ్ వాల్యూ 2 × cos 30 degrees √3/2 దానికి క్యూబ్ చేయాలి. √3/2 హోల్ క్యూబ్. sin 30 degrees 1/2 ప్లస్ 2 × 1/2 హోల్ క్యూబ్. cos 30 అంటే √3/2 అండి. ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 8 వస్తుంది. 2 16 క్యాన్సిల్ చేస్తే 3√3/16. 2తో 1 క్యాన్సిల్ చేస్తే 8 అవుతుందండి. ఇక్కడ 2³ 8, ఈ 2 క్యాన్సిల్ ప్లస్ √3/8 అవుతుంది.
4√3/8 వస్తుంది. √3/2 రావాలండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇచ్చినప్పుడు సైన్ 60 అవుతుంది. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు √3/2 అవుతుంది. కాస్ 60 అవుతుంది. కాస్ 60 1/2 అవుతుంది. 2 ఇంటూ కాస్ 30 అవుతుంది. 2 ఇంటూ √3/2 అవుతుంది. ఇదేమో 2 ఇంటూ సైన్ 30 అవుతుంది. 2 ఇంటూ 1/2 అవుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుందండి. కానీ డెడ్ ఈజీ, కాన్సెప్చువల్ మెథడే ఈజీ. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూషన్ కంటే కూడా. నెక్స్ట్ 3 సౌష్ఠవ పాచికలు ఒకేసారి దొర్లించబడినాయి. వాటిలో 3 మీద ఒకే ఫలితం రావడానికి సంభావ్యత. 3 పాచికలు దొర్లించబడితే మనకు పాసిబుల్ వాల్యూస్ 1 2 3 4 5 6 మొదటి పాచిక, 1 2 3 4 5 6 రెండవ పాచిక, 1 2 3 4 5 6 మూడవ పాచిక. దీని మీద 6 రిజల్ట్స్, దీని మీద 6, దీని మీద 6, మొత్తము 6 ఇంటూ 6 ఇంటూ 6 రిజల్ట్స్ అండి. క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూడండి. ఇఫ్ 3 అన్బయాస్డ్ డైస్ ఆర్ రోల్డ్ ఆర్ 3 సిమెట్రికల్ డైస్ ఆర్ రోల్డ్ ఎట్ ఏ టైమ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ రిజల్ట్ ఆన్ దెమ్. చూడండి ఇందులో సేమ్ రిజల్ట్స్ వచ్చే కేసెస్, సేమ్ రిజల్ట్స్ రావాలి అంటే 1 1 1 రావాలి, 2 2 2 రావాలి, 3 3 3 రావాలి, సో ఆన్ 6 6 6 రావాలి. కాబట్టి ఫేవరబుల్ కేసెస్ 6 ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ రిజల్ట్, 3 మీద ఒకే ఫలితం రావడం m/n, 6/6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 1/36. ఇదే క్వశ్చన్ని వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ట్రిప్లెట్ ఆన్ దెమ్ అంటాడు. ఒక త్రిబుల్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. సో ఈ విధంగా మనము 2012 ఎస్ఏ మ్యాథ్స్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవచ్చండి. రేపటి వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. వీటికి సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్, రికార్డింగ్ వీడియో క్లాసెస్ కావాలి అంటే సో గూగుల్ ప్లే స్టోర్ నుండి వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు వీటికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ ఉంటాయి మీ కోర్సులకు సంబంధించి. ప్రజెంట్ అయితే ఏపీడిఎస్సి ఫుల్ కోర్స్, తెలంగాణ డిఎస్సి ఫుల్ కోర్స్, ఏపీడిఎస్సికి సంబంధించి టాపిక్ వైజ్ యూనిట్స్, తెలంగాణ డిఎస్సి గురుకులకు సంబంధించి టాపిక్ వైజ్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. 50% ఆఫర్ రన్ అవుతుంది. ఫిబ్రవరి 1st వీక్ వరకు ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ఎగ్జామ్స్లో సక్సెస్ కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.